తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. మనం చూస్తా ఉన్నాం, వచ్చిందండి వయ్యారి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. చూడు, రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. అరే ఈడెవడ్రా కొత్తోడు? నా బాగా తెలుసురా, పెళ్లిలో ఎంగలాకు ఏరుకు తింటాడు. ఒక 500 మంది కూలి వాళ్ళని పెట్టుకొని సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. ఏం లేదు, అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అప్పులు చేసుకోను, ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే, అటు చూడు బే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి రైతుల దగ్గర రాలేదండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఆల్రెడీ రైతుల పక్షపాతిగా, రైతులకు మేలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు గిట్టుబాటు ధరలు పెంచారు. ఏమండో ఇది విన్నారా? పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఎందుకంటే ఎందుకు ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? నాకు తెలీదమ్మా, తెలీదండి. 25,000 నుంచి 28,000 వరకు వచ్చేది. ఈ రోజున పరిస్థితి ఏంటి? 10,000 నుంచి 12,000 వరకు వస్తుంది. రైతు పరిస్థితి ఏంటండి? అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఆశీర్వదించండి మావయ్య. అప్పులు చేసుకుని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈ రోజు రైతుకు అందుతుంది. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? అబ్బా. ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఏషియాలోని ద సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ యార్డ్ గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్ కి వచ్చి రైతులతో సమస్యనికి పరిష్కారం ఏంటి అనేది రైతులే ఆయన వద్దకు. సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మండుతున్నట్టుంది. మండదా తమ్ముడు, మండదా అన్న, మండదా అక్క, మండదా చెల్లి. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, ప్రతిపక్ష నాయకుడా? ఎవరిచ్చారా నీకు ప్రతిపక్ష హోదా? జనాలు ఉమ్మేశారు నీ మొహం మీద. వేసేసాడు, బాగా వేసేసాడు. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు.
ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. అబ్బో ఇన్నారంటరా అడ్రైసర్ మనకి. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడుతుందే. సారీ. రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఈ రోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.